పాకిస్తాన్ జైల్లో మీరు కొన్నాళ్ళు గడిపారు. దాదాపుగా సంవత్సరం 2 నెలల పాటు. జనరల్గా అక్కడ పాకిస్తాన్లో కూడా చాలామంది శిక్షణ అనుభవించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో కలిపి మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి మీకు మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉండేది? ఒక్కొక్కరు భయంకరంగా ఉంటారు వాళ్ళ ఖైదీలు. మానవత్వం మనసులో కూడా ఒకళ్ళిద్దరు అని ఉంటారు కదా. అలాగే మీ ముందు రూమ్ కదా కాస్త మంచివాడే ఉండేవాడు. మరి రియల్ లైఫ్ సాయి పల్లవి గారు అయితే మన ముందే ఉన్నారు. తర్వాత ఆర్టికల్ 370 తర్వాత రద్దయిన తర్వాత లెటర్స్ ఆగిపోయి 3 months. ఉన్న ఒక్క కమ్యూనికేషన్ కూడా పోయింది. లెటర్స్ ఆగిపోవడం అయితే ఇంకా మాలో ఇంకో ఎక్కువ టెన్షన్ మొదలైపోయింది అనమాట. ఏమో వీళ్ళకి ఏమైందా చంపేశారేమో భర్త కోసం భార్య ఎవరితోనో అంటే యమధర్మరాజుతో పోరాడారని పురాణాల్లో చదివాము. కానీ ఇక్కడ పాకిస్తాన్తో పోరాడి మీరు రప్పించుకోగలిగారు. సో ఫైనల్లీ హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ మీ ఆర్జే మధు కార్తిక్ ఫ్రమ్ 93.5 రెడ్ FM. మరి ఈరోజు ఒక సర్ప్రైజింగ్ ప్లేస్ అండ్ సర్ప్రైజింగ్ పీపుల్తో ఉన్నాం. అది రీసెంట్ సెన్సేషన్ తండేల్ మూవీ. ఆ మూవీని చూడని వారు ఎవరు ఉండరు అనుకుంటా. ఎందుకంటే చాలా రియల్ స్టోరీస్ అంటే ఇష్టం ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ మూవీ చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం రియల్ తండేల్ అలాగే సాయి పల్లవి గారు అంటే మన రియల్ లైఫ్ స్టోరీలో సో ఉన్నారనమాట. సో హాయ్ సార్. హలో. సో ఇప్పుడు తండేల్ మూవీ అనేది మేము చూసాం, అంటే చాలామందికి ఆ స్టోరీ చాలా ఫెమిలియర్గా అనిపించింది. అయితే ఇప్పుడు ఈ మూవీలో ఉన్న ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు మీకు ఎలా అప్రోచ్ అయ్యారు, మీరు ఎలా చెప్పారు వాళ్ళకి? సో వాళ్ళే అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని? మేము 2020 అంటే రిలీజ్ అయిన టైం. ఓకే. పాకిస్తాన్ రిలీజ్ అయ్యాము. కార్తీక్ అనే అబ్బాయి శ్రీకాకుళం రైటరు, ఆయన మాతో మాట్లాడారు ఇలాగా. ఓకే. అప్పటి నుండి సంవత్సరం ట్రావెల్ మాతో చేస్తూనే ఉన్నారు. ఫోన్లు ప్రతి ఏ టైం అయినా ఫోన్ చేసి ఏం డౌట్ వచ్చినా వెంటనే ఫోన్ చేసేవాడు. ఓకే. ఏమంటే మాకు చెప్పారు అదే మీకు ఒక కథకి ఒక సినిమాకి ఇంటర్రిలేట్ చేస్తాం, హైదరాబాద్ పట్టుకుని వెళ్తానని చెప్పారు ఆయన. ఓకే. సో ఇప్పుడు స్టోరీ గురించి అంటే మేము విన్నది ఏంటంటే స్టోరీ డిస్కషన్ కోసం అని చెప్పి నాగ చైతన్య గారు డైరెక్టర్ గారు మిమ్మల్ని మీట్ అయ్యారని, ఇక్కడికే వచ్చారని తెలిసింది. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం వచ్చారంటే? ఆయన మాతో ట్రావెల్ చేసి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు. కార్తీక్ అనే అబ్బాయి రైటర్. ఓకే. సర్ప్రైజ్ అంటే ఆయన చెప్పట్లేదు. సడన్గా సాయంత్రం 5 అవుతుంది, నాగ చైతన్య చంద్రముండటి బన్నివాసం మీ ఇంటికి వస్తారని చెప్పారు. ఓకే. అరే ముందేం చెప్పలేదన్నా నేను. ముందు చెప్తే నీ పబ్లిక్ అదే మొత్తం అందరూ చెప్పేస్తావు, పబ్లిక్ని కంట్రోల్ చేయలేరు పోలీసులు, కష్టం అవుద్దని ఆయన చెప్పలేదు ఆయన. ఓకే. ఫోన్ అనుకొని ఆయన చెప్పాడు. చెప్పితే మరి మా పంచాయతీ ప్రజలకు చెప్పకపోతే ఇబ్బందిగా ఉంటుంది కదా, అంత దూరం నుండి వచ్చారు హీరో గంట చెప్పకపోతే అని నేను ఒక వీడియో చేసి గ్రూపులు పెట్టాను. ఓకే. మా డిఎంహెచ్ఎల్ఎస్ఎం గ్రూపులు తెలియజేస్తాను మా పంచాయతీ జనాల వరకు. ఓకే. అలాగే చడాలంగా వచ్చారంతే. జనరల్గా మనకి అరెస్ట్ అవ్వటం అంటే జైల్లో ఉండటం అనేది చాలా పెద్ద పనిష్మెంట్ అది. అలాంటిది పాకిస్తాన్ జైల్లో ఉండటం, అప్పుడు మీరు ఎలాగా అంటే ఏ ఫార్మాట్లో మీకు అక్కడ జరిగింది అదంతా? అంటే మరి అలా జరగకూడదు ఎవరికి ఉన్నా మాకు జరిగినట్టు అనుకోకుండా చుట్టూ మబ్బులు మేఘాలు. ఆ టైంకి మా దగ్గర ఉన్న జీపీఎస్ ఉంటుంది. ఓకే. అది కూడా పని చేయకపోవడం, మబ్బుల వల్ల మాకు ఎటు కనిపించలేదు అనుకోకుండా. ఓకే. ఆ సంఘటన జరిగింది. అండ్ అక్కడ ఒక వ్యక్తిని మీరు కాపాడారు అని చెప్పి ఉంది ఒక సీక్వెన్స్లో. అదేంటంటే పాకిస్తాన్ పర్సన్ని మీరు కాపాడినట్టుగా. అది రియల్ లైఫ్లో అసలు ఏం జరిగింది అక్కడ? నార్మల్గా ఏంటంటే ఎన్నోసార్లు ఆ సిప్ వచ్చి బోట్లు గుద్దాడు, అంటే ఢీ కొట్టడం, అవి మన ఇండియా బోటు 2 ముక్కలు అయిపోవడము అది చాలాసార్లు జరుగుతుంది. ప్రాణాలు కూడా కోల్పోయారు చాలా మంది. అనుకోకుండా కాపాడడానికి వెళ్ళేటప్పుడు ఆ బోటు మీద స్లాబ్ పైన వల్ల ఉంటాయి. ఓకే. ఒకళ్ళు వల్ల తగులుకొని కూడా కిందకి వెళ్ళిపోయారు. అది కొందరు కాపాడారు, కొందరికి కాపాడడానికి వీలు అవ్వలేదు. ఆ సిచ్యువేషన్ తెలిసే మేము చెప్పాం రైటర్కి చంద్రముండెడ్డికి జరిగిందని. అది పెట్టడం చాలా గ్రేట్, అది చాలా బాగుంది. అది బ్యాక్గ్రౌండ్ మొత్తం. పాకిస్తాన్ జైల్లో మీరు కొన్నాళ్ళు గడిపారు, దాదాపుగా సంవత్సరం 2 నెలల పాటు. అయితే మీకు లాంగ్వేజ్ రాదు. సో అప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు, వాళ్ళకి ఎలా కన్వే చేశారు మీ ప్రాబ్లమ్ని? వాళ్ళకి అంటే
కానిస్టేబుల్ అంటే ఉంటారు కదా, అవునండి. చదువుకున్న వాళ్ళు కనుక కొందరికి హిందీ వస్తుంటుంది వాళ్ళకి. ఓకే వాళ్ళ భాష అంటే మనకు అర్థం అప్పుడు హిందీలో మాట్లాడేవారు. ఓకే ఓకే. జనరల్గా అక్కడ పాకిస్తాన్లో కూడా చాలా మంది శిక్షణ అనుభవించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో కలిపి మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి మీకు మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉండేది? అంటే ఉదయం 8 అయితే మాకు గేట్లు తాళాలు తీసేస్తారు వాళ్ళు. ఓకే. అక్కడ అంటే మొత్తం దగ్గర 100 ఎకరాలు ఉంటుంది అది ప్లేస్, చుట్టూ ప్లారీ ఉంటుంది. ఒక్కొక్కరు భయంకరంగా ఉంటారు వాళ్ళ ఖైదీలు. ఓకే. చేతికి బేడ్లు కోసుకున్నట్టు ఎక్కడెక్కడ దెబ్బలు అలాగే రకరకాలుగా ఉంటారు ఒక్కొక్కరు. ఇండియా వాళ్ళని కొద్ది చులకనగా మాట్లాడేవారు వాళ్ళు. సో అక్కడ మిమ్మల్ని ఆ పోలీస్ అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా మిమ్మల్ని ట్రీట్ చేశారు? డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. ఓకే. మానవత్వం మనసులో కూడా ఒకళ్ళిద్దరు అని ఉంటారు కదా. అలాగే మీ ముందు రూమ్కి అయితే కాస్త మంచివాడే ఉండేవాడు, ఏదైనా తెలియజేసేవాడు ఆయన. ఓకే. మనకి మామూలుగా టీవీ చూస్తేనో లేకపోతే ఏదో వింటేనో ఎవరో న్యూస్ పేపర్లో చదివితేనో తెలుస్తుంది తుఫాన్ వస్తుందని. మీరు ఒక్కసారి వేటకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలలు గడుస్తుంది కదా, నీటిలో మీరు మధ్యలో వెళ్తుండగా సడన్గా తుఫాన్ ఎదురవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ముందుగా మీకు సమాచారం వస్తుందా లేదా ఒక్కొక్కప్పుడు చిక్కుకునే అవకాశం ఉంది? సమాచారం అంటే వైర్లెస్లు ఉంటాయి కదా, ఓకే, దాని ద్వారా మాకు తెలుస్తుంటుంది తుఫాన్ అని. కానీ దాని అక్కడ ఇప్పుడు బొంబాయి తుఫాన్ అనుకో, కొన్ని ఉంటాయి, కొన్ని తగలవు, కొన్ని తగులుతాయి. కొన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. అక్కడ తుఫాన్ కదా మన తగలదాన్ని. ఒక్కసారి దాని ఎఫెక్ట్ తగిలేసింది పెద్దదే. తుఫాన్ అంటే ఫస్ట్లో ఏంటంటే గాలి లేకుండా సైలెంట్గా ఉంది. అక్కడ కాదు ఇక్కడ రాదు అనుకున్నా, సైలెంట్గా ఉంది. సముద్రం కూడా గాలి లేకుండా నిశ్శబ్దంగా ఉంది, అలలు లేకుండా సైలెంట్గా ఉంది. చేపలు పడుతున్నా అలాగే హ్యాట్ చేస్తున్నాం మేము. చడాలంగా గాలి పెద్ద పెద్ద అలలు అంటే వచ్చి రావడం జడిసిపోయాం. అప్పటికి జీపీఎస్లో చూసాం. అంటే మాకు అందుబాటులో ఏ పోర్ట్ అయితే జెట్టీలు అయితే అందుబాటులో ఉంటాం మేము ఆ నెంబర్ చూస్తాం. ఏ నెంబర్ కొడితే యాంగ్ వెళ్ళిపోతాం మనం ఈ తుఫాను గురవకంటే ఆ నెంబర్ కొడతాం. అప్పుడు జింజర కొడితే 60 కిలోమీటర్లు చూపించింది. 60 కిలోమీటర్లు చూపించింది. కానీ స్పీడ్కి వెళ్తే మరికొద్దిగా బోట్ అనేది దూరుకుంటుంది. అలలు పెద్ద పెద్ద ఎత్తి వస్తే దూరేస్తుంది. అట్టి స్పీడ్ లేక అట్టి స్లోగా వెనక్కి వచ్చేస్తుంది. ఇటుకడకి మీడియంలో వెళ్ళే వాళ్ళం అలాగే వెళ్ళి చాలా ఇబ్బంది. ఏమో బోట్ కదా, చెక్క గంట వదిలేస్తే మొత్తం వాటర్లో మునిగిపోతుంది. చెక్క అంటే అదేంటి స్క్రూలతో బిగిస్తారు కదా, పెద్ద అలలు తాకిడికి అయితే వదిలేస్తావు కొన్ని. అలా ఎన్నో జరిగాయి. అలా వదిలేస్తుందని ఇబ్బందిగా ఉండేది. అలా మెల్లికి ఎలవలాగా జంజర జెట్టికి చేరుకున్నా. మొత్తానికి సేఫ్గా ఏమో 4 రోజుల తర్వాత అప్పుడు తుఫాను పోయింది, మళ్ళీ అటే తీసాం. మీరు అలా 60 కిలోమీటర్లు కూడా మీరు జెట్టీకి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? జెట్టీకి వెళ్ళేటప్పుడు తెల్లవారిపోయింది. రాత్రి వచ్చిందా తుఫాను? అంటే సాయంత్రం వచ్చింది, అక్కడికి వెళ్తే తెల్లవారిపోయింది. అక్కడికి వెళ్ళి సో రాత్రి అంతా తుఫాన్లోనే పోరాడాం అలాగా వెళ్ళాం. నిజంగా అసలు మామూలుగా సముద్రంలో ట్రావెల్ చేయడమే చాలా కష్టం అనుకుంటే అందులో మళ్ళీ తుఫాను, అది అర్ధరాత్రి, అసలు తలుచుకోవడానికే చాలా భయంకరంగా ఉంది అసలు. అందుకనే ఆ సినిమాలో ఉందో తుఫాను. అదే నిజంగా చాలా గ్రేట్ అండి. అసలు అలాంటివన్నీ దాటుకొని వచ్చారంటే మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. రియల్ లైఫ్ హీరో. అసలు మూవీ చూస్తున్నంతసేపు సాయి పల్లవి గారి క్యారెక్టర్ అయితే మాత్రం ప్రతి ఒక్కరి మనసుని చాలా హత్తుకుంది. మరి రియల్ లైఫ్ సాయి పల్లవి గారు అయితే మన ముందే ఉన్నారు. అసలు మీ ఇద్దరి రిలేషన్ మూవీలో అంటే లైవ్లో మాకు తెలియదు, కానీ మూవీలో చూస్తున్నంతసేపు మీ ఇద్దరి పెయిన్ ఏంటన్నది అర్థమైంది. పర్సనల్గా అసలు మీ ఇద్దరికి ఎలా అనిపించేది ఆ టైంలో? మాకైతే ఎగ్జాక్ట్గా మూవీలో ఎలాగా పెట్టారు అలాగే అనిపించింది. ఓకే. కొన్ని సార్లు అయితే కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయిపోయేవాళ్ళం మేము. ఓకే. ఎక్కువగా అతను పాకిస్తాన్ దొరికినప్పుడు అయితే ఇంకా ఎందుకు అసలు చిన్నప్పటి నుంచి చదివేవాళ్ళం కదా, పాకిస్తాన్కి మనకు పడదు అని, శత్రు రాజ్యం అని బుక్లలో కూడా చదివేవాళ్ళం. అవన్నీ ఒకసారి మైండ్లో ఉండి ఏం చేస్తారో చంపేస్తారేమో అని ఒక ఆలోచన అయితే వచ్చేసింది. ఫైనల్గా వీళ్ళు రిలీజ్ అవ్వడానికి చాలా మంది కారణాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకించి మీ పాత్ర ఎంత ఉంది? అంటే వీళ్ళు రిలీజ్ అవ్వడానికి మీరేమన్నా ప్రత్యేకించి ఏమైనా కృషి చేశారు? మేము ప్రత్యేకించని నేను ఒక్కదాన్ని నేను చెప్పుకోలేను. నాతో పాటు 22 ఫ్యామిలీస్ కూడా నేనెంత పోరాటం చేశానో వాళ్ళు అంతే పోరాటం చేశారు. నేను ఒక్కదాన్ని లెటర్స్ ప్రకారంగా అయితే చదవని వాళ్ళు ఉంటారు కదా, చదువు రాని వాళ్ళు. చదువు వచ్చిన వాళ్ళు అయితే లెటర్ రాసి ఇచ్చేసేవారు. చదువు రాని వాళ్ళు మాత్రం నేను రాసి ఇచ్చేదాన్ని. వాళ్ళందరూ కూడా నేను రాసి ఇచ్చేసేదాన్ని. వాళ్ళ లెటర్స్ కూడా నేను వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసేదాన్ని. తర్వాత ఆర్టికల్ 370 తర్వాత రద్దయిన తర్వాత లెటర్స్ ఆగిపోయాయి 3 months. ఉన్న ఒక్క కమ్యూనికేషన్ కూడా పోయింది. లెటర్స్ ఆగిపోవడం అయితే ఇంకా మాలో ఇంకో ఎక్కువ టెన్షన్ మొదలైపోయింది అనమాట. ఏమో వీళ్ళు
వీళ్ళకి ఏమేమి ఏమైందా ఏంటో చంపేశారేమో, మా ఇక్కడ ఉన్న పగతో వాళ్ళకి ఏమేమి చేస్తారేమో. మా అందరిలో 22 మంది మహిళలు కూడా ఏదో టెన్షన్ పెట్టేసుకుని భయపడ్డాం అనమాట. వద్దు ఇక్కడ మనం ఉండొద్దు, మనం ఢిల్లీ వెళ్ళిపోదాం, అక్కడ ఏదో ఒకటి అటు ఇటు తేల్చేసుకుందాం, ఎలాగైనా పోరాడదాం అనుకుని ఢిల్లీ వెళ్ళిపోయాం మేము. ఇక్కడున్న తెలిసిన వాళ్ళతో గైడెన్స్ తీసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మేము జయశంకర్ కలిసిన తర్వాత అతను మాకు హోప్ ఇచ్చారు, అంతే ఉన్నారు, పాకిస్తాన్కి ఫోన్ చేసి ఉన్నారు, ఉన్నారు, ధైర్యంగా ఉండండి, జనవరిలో కల్లా వచ్చేస్తానని చెప్పారు. భర్త కోసం భార్య ఎవరితోనో అంటే యమధర్మరాజుతో పోరాడారని పురాణాల్లో చదివాము, కానీ ఇక్కడ పాకిస్తాన్తో పోరాడి మీరు రప్పించుకోగలిగారు. సో ఇందులో ఒక పర్సన్కి అక్కడ అంటే రిలీజ్ టైంలో పాకిస్తాన్లో ఒక సంవత్సరం 2 నెలల పాటు ఉండటం, ఒక శత్రు దేశంలో ఉండటం, మళ్ళీ చాలా ధైర్యంగా ఇక్కడి వరకు రావటం, అది నిజంగా మిమ్మల్ని చూస్తే మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఒక విధంగా ఇది ఫ్రీడమ్ ఫైట్ అనే చెప్పుకోవచ్చు. మీ జీవితానికి ఇది ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్. మా రెడ్ ఎఫ్ఎం ఆడియన్స్తో మీ మాటలు ఏమైనా చెప్పాలనుకుంటే? అంటే అంటే చెప్పడానికి ఏంటంటే ఇదే మా మత్స్యకారులు పడే బాధల కష్టాలు టీవీ సినిమాలో చూసాం, తండ్రిల మూవీలో. అంటే మాది ఒకటే రిక్వెస్ట్, మేము వలసలు తగ్గాలంటే ఖచ్చితంగా జెట్టీలు అనేది అవసరం మాకు సార్. జెట్టీలు ఉండాలి. జెట్టీలు అలలు తాకడికి తట్టుకోలేక తెప్పలు చిన్న బోట్లు ఉంటారు, తిరగబడి ప్రాణాలు కోల్పోతాను. గుజరాత్లో ప్రతి 15 కిలోమీటర్లకు జెట్టీలు ఉన్నాయి. చిన్నది పెద్దది ఉన్నాయి. నేను ప్రతిదీ నా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు శ్రీకాకుళంకి మనకి 130-140 కిలోమీటర్లు. ఈ 140 కిలోమీటర్లు మినిమం 5 జెట్టీలు ఉంటాయి. ఎక్కడ గుజరాత్లో ఈ 140 కిలోమీటర్లు మనకి శ్రీకాకుళం నుంచి ఎక్కడికి ఒక జెట్టి కూడా లేదు. బుడగొట్లపల్లి అనుకుంటున్నారు, నాకు అది రెడీ అవ్వలేదు. అక్కడ ఉన్నా ఇంకా కట్టాలి. ఇంకా మా డిమచ్చలేసం కూడా ఆ బుడగొట్లపల్లికి మాకు 20 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మాకు మినీ జెట్టి కట్టాలి. అక్కడ 300 కోట్లు అనుకుంటే ఇక్కడ 20 కోట్లతో కట్టాలి. అలల అలలకి అడ్డుపడ్డానికి రాలేనే వేయాలి, మినీ జట్టులో తయారు చేయాలి, అప్పుడు వలసలు మనం అరికట్టవచ్చు. సో ఫైనల్గా ఇది మన తండేల్ మూవీ నిజంగా రీసెంట్ సెన్సేషన్. ఒక మత్స్యకార జీవితాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. అయితే అందులో ఒక రియల్ స్టోరీ, ఒక రియల్ స్ట్రగుల్ ఉండటం ఆ సినిమాని మరింత స్పెషల్గా చేసింది. అందులో రాజు, ఇక్కడ మన రామారావు గారు, సో అక్కడ ఉన్న సాయి పల్లవి, ఇక్కడ నూకమ్మ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ వాల్యుబుల్ టైంని మాతో స్పేర్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.